ఆంధ్రజ్యోతి పేపర్ శనివారం 28/6/2025 పార్ట్ 2. ఆ మెయిలే పట్టించింది. అడిగిన సమాచారం పంపామని టెలికాం కంపెనీల మెయిల్. అందులో 615 మంది ఫోన్ల వివరాలు. హార్డ్ డిస్క్ ధ్వంసం చేసిన మెయిల్ సంగతి మరిచారు. మావోయిస్టుల సమాచారం కోసం అంటూ లేఖ రాసి చిక్కుల్లో పడ్డ ప్రభాకర్ రావు బృందం. జాబితాలో ఎక్కువ మందికి ఆ సంబంధమే లేదు. అదే కారణం చెప్పి ఆంధ్రజ్యోతి ఎండీ ఫోన్ ట్యాప్ సిట్ ముందు వాంగ్మూలమిచ్చిన సందర్భంగా రాధాకృష్ణకు ఇదే విషయం చెప్పిన పోలీసులు దుర్వినియోగాన్ని సుప్రీంకోర్టు ముందుంచనున్న సిట్ వాంగ్మూలం ఇవ్వడానికి సిట్ కార్యాలయానికి వచ్చిన ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి సిట్ ఆఫీసులో వాంగ్మూలం ఇచ్చిన అనంతరం బయటకు వస్తున్న ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ట్యాపింగ్ ద్వారా రూ. 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు నా స్నేహితుడిని బెదిరించి వసూలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చినప్పటి నుంచి నా ఫోన్ ట్యాపింగ్, నా భార్య అయిన ఫోన్ కూడా పోలీసులు ఇంట్లో చొరబడి లైవ్ బగ్ పెట్టారు. నాటి డీజీపీ మహేందర్ రెడ్డి హస్తం ఉంది. బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపణ. ఫోన్ ట్యాపింగ్ పై సిట్ ముందు వాంగ్మూలం. నక్సలైట్ పేరుతో ట్యాపింగ్ రఘునందన్. జూరాల ప్రాజెక్టు ఎడమ వైపు కరకట్ట రోడ్డుపై ఏర్పడిన గుంతలు. జూరాల భద్రత ప్రశ్నార్థకం. ఏళ్ల తరబడి సాగుతున్న గేట్ల మరమ్మతులు. ఎన్డీఎస్ఏ సూచనలు పట్టించుకొని వైనం. ఒక్కటే గ్యాంటి క్రేన్. తరచూ మోరాయింపే వాహనాల రాకపోకలతో పొంచి ఉన్న ముప్పు. రూ. 120 కోట్లతో బ్రిడ్జి కాగితాలకే పరిమితం. ఎడమ వైపు కరకట్ట రోడ్డుపై భారీగా గుంతలు. చోద్యం చూస్తున్న పంచాయతీరాజ్, ఇరిగేషన్. నేడు ప్రాజెక్టు సందర్శించనున్న మంత్రి ఉత్తమ్. సేఫ్ జోన్లోనే మంజీరా బ్యారేజీ. జూరాల రోడ్లకు మరమ్మతులు. రాహుల్ బొజ్జా.